హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆఫీస్లో ఒక అతను తాత ఉండేవాడు. అతనికి పాపము మొన్న వర్షంలో తిరిగి తిరిగి మంచిగా తిరిగాడండి. దానివల్ల అతని కాళ్ళంతా కొంచెం స్వెల్లింగ్ వచ్చేసింది. పాపం ఏజ్ 76 అలా ఉంటుంది. నాకు ఏదైనా హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. అలాగే హాస్పిటల్కి పోతా అని చెప్పాను, పోయాడండి. ఈ మధ్యలో ఏమైందంటే ఆ సైలెన్సర్ కాలిందంట. దాని ఎఫెక్ట్ కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. నిన్న అంతా చూస్తున్నాను అనమాట, కనిపిస్తాడు కదా ఎలా ఉందో పలకరిద్దామని, కనిపించలేదు. ఇంకా ఆఫీస్ పక్కనే అండి, కొంచెం దగ్గరలో ఇల్లు. అయితే ఇంటికి పోయాను నేను, మా ఫ్రెండ్ వెళ్తే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను వచ్చింది చూసి. ఆయన చూపించాడు అనమాట, సైలెన్సర్ కాలింది. సో దానికోసం నేను ఏం చెప్పానంటే, మా మదర్ ఆయింట్మెంట్ అండి ఇది, మాకు చిన్నప్పటి నుంచి ఇది వాడుతూ ఉండేది. సో ఈ ఆయింట్మెంట్ మంచిగా ఉంటుంది అని మా మమ్మ, ఏ చిన్నది గాయం తగిలినా కూడా వచ్చి ఫస్ట్ ఇదే చేస్తుంది అనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఒక స్పేర్ ఉంటుంది. సో ఏమైందంటే, ఇంకా ఈ ఆయింట్మెంట్ నాకు గుర్తొచ్చింది. నేను చెప్పాను, తాత నేను ఒక ఆయింట్మెంట్ తీసుకొస్తాను, ఆయింట్మెంట్ పూసుకో అని చెప్పాను. సో ఇదండి ఆయింట్మెంట్, సిబ్డ్రము. సో ఇది ఆ కాస్ట్ కూడా తక్కువే ఉంది. సో ఇది ఏదైనా పిల్లలకు కానీ ఎవరికైనా దెబ్బలు తగిలినా ఈ ఆయింట్మెంట్ యూస్ చేయండి. సో ఈజీగా మెడిసిన్ అనేది రెఫర్ చేయకూడదు కాబట్టి నాకు కొంచెం భయంగానే ఉంది. బట్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది హెల్ప్ అయితే కాదండి, ఎందుకంటే నాకు తను హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఏదైనా పనులకి. సో ఐ ఫీల్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీగా అనిపించింది. సో ఏమైందంటే నిన్న వాళ్ళ ఆమెడ చాలా పెద్ద అనమాట, ఒక 76 అంటే ఒక 60+ ఉంటాయి అనమాట. ఆమె ఏం చేసిందంటే ఆఫీస్కి వచ్చి పూలు ఇచ్చింది. ఇద్దో అమ్మ పూలు అని ఇచ్చింది, చూపిస్తా ఉండండి. సో చూడడానికి ఇవి చాలా తక్కువే, బట్ ఇట్స్ ఏ లవ్ అనమాట. నా కోసము రెండు పూలు చిన్నవి కుట్టించుకొని తీసుకొచ్చింది అనమాట. సో ఇట్స్ ఎ ఫీల్ అండి. అసలుకి నా కోసం అదే పనిగా తీసుకొచ్చి, ఎందుకు వచ్చావు నువ్వు ఇంత దూరం అంటే, నా పిల్లలు కదమ్మా, నా పిల్లలకి నేను తేకపోతే ఎట్లమ్మా అనిందండి. దట్స్ లవ్ లాట్ అండి. మనం అనుకుంటాము మన పిల్లలు అని అనుకుంటాము, బట్ 2 జనరేషన్ తర్వాత మన ఫోటో కూడా మన ఇంట్లో ఉండదు. బట్ మనం ఏం పిక్ చేస్తున్నాం అనేది లవ్ అంటే ఇట్స్ టూ మచ్ వాల్యుబుల్ అండి. నా వరకు అయితే ఈ ఆయింట్మెంట్ తాతకి ఇస్తున్నాను ఈరోజు. సో క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరికైనా పిల్లలకి ఇలా ఎఫెక్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.